వెల్కమ్ టు మై ఛానల్ కనకదుర్గ ద క్యూట్ ఫ్యామిలీ వ్లాగ్స్. ఉగాది పండగ వస్తుంది కదా, నేనైతే మా ఇంట్లో జున్నుగడ్డి చేశాను. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. ఎలా తయారు చేయాలి, దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. కావలసిన పదార్థాలు పాలు, పంచదార, జున్నుగడ్డి. దీన్ని ఇంగ్లీష్లో చైనా గ్రాస్ అంటారండి. బయట మార్కెట్లో దొరుకుతుంది. ఇదిగో నేను ప్యాకెట్ చూపించాను కదా. నెక్స్ట్ ఒక గిన్నె తీసుకుని ఒక గిన్నెలో ఒక 1/2 లీటర్ పాలను తీసుకుని స్టవ్ వెలిగించి ఆ పాలను బాగా కాగబెట్టాలి. అవి కాగే లోపల మన దగ్గరున్న జున్నుగడ్డిని ఒక గిన్నెలోకి తీసుకుని, చిన్న ప్యాకెట్ అయితే 1/2 లీటర్కి సగం వేయాలి. నేను పెద్ద ప్యాకెట్ చూపించాను కాబట్టి ఒక గుప్పెడు తీసుకోవాలి. అలా తీసుకున్న జున్నుగడ్డిని కొంచెం నీళ్లు పోసి నానబెట్టాలి. అలా నానబెట్టడం వల్ల మనకి పాలల్లో తొందరగా కరుగుతుంది. ఇది నానుతూ ఉంటుంది. ఈ లోపల మనం తీసుకున్న పాలు కాగినాయో లేదో చెక్ చేసుకోవాలి. అంటే ఒక పొంగు వచ్చేంత వరకు కాగబెట్టాలండి. మనం ఈ పాలల్లో కొంచెం వాటర్ కూడా యాడ్ చేయకూడదు. అప్పుడే జున్నుగడ్డి చాలా టేస్టీగా ఉంటుంది. పాలైతే కాగిని. నెక్స్ట్ ఇప్పుడు మనం నానబెట్టుకున్న జున్నుగడ్డిని అందులో వేయాలి. నీళ్ళు అనేది రాకుండా ఓన్లీ జున్నుగడ్డిని మాత్రమే సపరేట్ చేసి కాగిన పాలల్లో వేయాలి. అలా మొత్తం వేసిన తరువాత అది మొత్తం పాలల్లో కలిసేంత వరకు మనం పాలను తిప్పుతూనే ఉండాలి. ఒకవేళ మనం అలా తిప్పకపోతే చైనా గ్రాస్ మొత్తం కింద గిన్నెకు అడుగంటుతుంది. మనం జున్నుగడ్డిని ముందే నానబెట్టుకున్నాం కాబట్టి నాకు పాలల్లో కరగడానికి ఒక 10 మినిట్స్ అయితే పట్టిందండి. నేను 10 మినిట్స్ వరకు కదుపుతూనే ఉన్నాను. ఫైనల్గా మొత్తం పాలల్లో కరిగింది. నెక్స్ట్ ఇప్పుడు ఇందులో మనం పంచదారను వేయాలి. నేను ఒక 1/2 కిలో పంచదారను వేశాను. 1/2 లీటర్ పాలకి 1/2 కిలో పంచదార కరెక్ట్గా సరిపోతుంది. లేదు అంటే 1 గ్లాస్ పంచదార. మనం తీసుకున్న పంచదార లావుదైతే కొంచెం తగ్గించి వేసుకోండి, సన్నదైతే కొంచెం ఎక్కువ వేసుకోండి. అలా పంచదార వేసిన తరువాత కూడా పంచదార మొత్తం కరిగేంత వరకు మనం పాలను తిప్పుతూ ఉండాలి. పంచదార మొత్తం ఇందులో కరిగింది. ఇప్పుడు తీపి అనేది చెక్ చేసుకుని పంచదార గనక చాలకపోతే మళ్ళీ వేసుకుని అది మొత్తం కరిగేంత వరకు తిప్పిన తరువాత మనం స్టవ్ ఆపేయాలి. నాకైతే షుగర్ అనేది కరెక్ట్గా సరిపోయింది, అందుకే నేను మళ్ళీ యాడ్ చేయలేదు. మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ పాల యొక్క మిశ్రమం కొంచెం చల్లారిన తర్వాత మనం కట్ చేయడానికి వీలుగా ఉన్న చిన్న చిన్న బౌల్స్లో కానీ అంచు ఉన్న ప్లేట్లలో కానీ దీన్ని డిస్ట్రిబ్యూట్ చేయాలి. అలా డిస్ట్రిబ్యూట్ చేసిన తరువాత మూత పెట్టి ఒక 2 అవర్స్ వెయిట్ చేయాలి. అందరికీ ముందుగానే ఉగాది పండుగ శుభాకాంక్షలు. అలా 2 అవర్స్ వెయిట్ చేసిన తర్వాత మూత తీసి చూడాలి. మూత తీసి చూస్తే మనకి కట్ చేయడానికి వీలుగా ఉంటుంది. అప్పుడు మాత్రమే మనం ముక్కలుగా కొయ్యాలి. మనం కావాలంటే ఒక 1 అవర్ అయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేయొచ్చు, లేదంటే లేదు. డ్రై ఫ్రూట్స్ అనేవి కంప్లీట్గా ఆప్షనల్. ఇదిగోండి, చాకుతో ఒక ముక్క కట్ చేసి ప్లేట్లోకి తీసుకున్నాను. ఆ ముక్క ఎంత స్టిక్కీగా ఉందో. ఫైనల్గా జున్నుగడ్డి రెడీ అయింది. రిమైనింగ్ పార్ట్ అంతా ఇలాగే ముక్కలు కోసుకుని సర్వ్ చేసుకోవడమే. ఇంకొకటి డ్రై ఫ్రూట్స్ కూడా వేశాను. మీ ఇష్టం, మీరు వేసుకుంటే వేసుకోండి. మీరైతే ఉగాది పండగకి ఏ స్వీట్ చేశారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.